ఎవ్రీవన్, వెల్కమ్ టు హరిత ప్రవీణ్ బ్లాగ్స్. సో ఈరోజు స్పెషల్ ఏమంటే ఆషాఢం కదా, సో అందుకనే గోరింటాకు పెట్టుకోబోతున్నాం. సో ఇలాగో గాయత్రి కూడా ఉంది కదా. యాక్చువల్గా మేము అనుకుంటూ ఉంటుంది గోరింటాకుతో మెహందీ పెట్టుకోవాలి, గోరింటాకు పెట్టుకోవాలి అని. కాకపోతే ఇక్కడ నియర్ బై ఎక్కడుందో మాకు తెలీదు గోరింటాకు చెట్టు అంతా. కాకపోతే ఇక్కడ వర్క్ చేస్తారు కదా, అక్కని అడిగాము కొంచెం తెచ్చిస్తారా అని. అక్క ఎలాగో ఈరోజు మార్నింగ్ తెచ్చిచ్చింది. సో ఈరోజు గోరింటాకు ప్రిపేర్ చేసుకొని గోరింటాకు పెట్టుకోబోతున్నాం. ఆషాఢం కదా, పెట్టుకుంటే చాలా మంచిది అంట. సో అందుకనే. అండ్ ఈరోజు మేము షాపింగ్ కూడా వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి షాపింగ్ వెళ్ళిపోతున్నాం, ఏమేమి కొంటాము అని మీరు కంప్లీట్ వ్లాగ్ చూస్తే మీకు తెలుస్తుంది. సో ప్లీజ్ వాచ్ కంప్లీట్ వీడియో. సో మేము ఈరోజు గోరింటాకు రుబ్బుకునేకి ఫస్ట్ గోరింటాకు తీసుకున్నాం, కొంచెం చింతపండు అండ్ లవంగాలు అండ్ వక్కలు. యాక్చువల్గా మేము చిన్నప్పుడు ఉండేటప్పుడు ఊర్లో ఎప్పుడు వెళ్ళినా రుబ్బుకొని పెట్టుకుంటా ఉంటుంది. కొంచెం సున్నము అండ్ ఇవన్నీ వేసి రోడ్డులో రుబ్బి పెట్టుకుంటా ఉంటుంది. ఆ మెమొరీస్ అంతా గుర్తొస్తుంది. యాక్చువల్గా ఆఫ్టర్ సో లాంగ్ టైం కదా, చిన్నప్పుడు పెట్టుకుంటా ఉంటుంది. ఇప్పుడైతే గోరింటాకుతో మేము మెహందీ పెట్టుకొని గోరింటాకు పెట్టుకొని అసలు చాలా ఇయర్స్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత మేము గోరింటాకు పెట్టుకుంటున్నాం. సో గోరింటాకు మిక్స్ రెడీ అయిపోయింది ఫైనలీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. చాలా ఎగ్జైట్గా ఉన్నాం కలర్ ఎలాగా వస్తుందని. సో ఇప్పుడు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ పాపకు పెడదాం అనుకుంటున్నాం. డ్రెస్ పూసుకోకూడదు, ఓకేనా? ఫేస్ అంతా చేసుకోకూడదు, ఓకేనా? ఓకే డార్లింగ్. అసలు పాప అయితే అంతసేపు పెట్టుకుంటుందని అసలు అనుకోలేదు. క్లీన్గా మేము ఎంతసేపు అయితే పెట్టుకున్నామో అంతసేపు పెట్టుకోనింది. మేము ఇంకా హ్యాండ్ వాష్ చేసేటప్పుడే మాత్రమే చేసుకునింది మాతోనే. మేము ఒక 45 minutes to 1 hour పెట్టుకున్నాం అంతే. సో అంతలోనే ఇంకా అంత కలర్ వచ్చింది, బాగా వచ్చింది. మీరు చూడండి కలర్ ఎలా వచ్చిందో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఎగ్జాక్ట్గా 45 minutes to 1 hour అంతే, దానిపైన పెట్టుకోలేదు. ఎందుకంటే ఇంకా మేము షాపింగ్ వెళ్ళాలి, బయట వెళ్ళాలి ఇంకా అమ్మ వచ్చాక అనేసి అనుకుంటుంది. సో ఇంకా షాపింగ్ వెళ్ళాలి కాబట్టి బిన్నే హ్యాండ్ వాష్ చేసుకునేసినాము. కానీ నిజంగా చాలా బాగా వచ్చింది. నేనైతే ఒక్క హ్యాండ్కే పెట్టుకున్నా, ఎందుకంటే ఇంకా మేము ఇద్దరే ఉన్నాము. ఇంకా ఏదైనా పాపకి ఏమైనా కావాల్సి వస్తే లేదా ఏమన్నా తీసుకోవాలి అంటే కష్టమవుతుంది అని నేను ఒకే హ్యాండ్కి పెట్టుకున్నా. ఇంకా పాపకు కూడా ఒకే హ్యాండ్కి పెట్టినా, ఇంకా పాపకు కూడా కష్టం అవుతుంది అని. సో గాయత్రి మాత్రం 2 handsకి పెట్టుకునింది. పెట్టుకునేసాం, చూడాలి ఎట్లా పండుతుందో. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా హ్యాపీగా ఉంది ఆఫ్టర్ సో లాంగ్ టైం. అసలు రుబ్బి అసలు చిన్నప్పుడు అయితే ఊరికి పోతే కోసుకొని వచ్చి చెట్లలోనే కోసుకొని వచ్చి రుబ్బి పెట్టుకుంటాండి. బట్ ఇప్పుడు ఎక్కడ బెంగళూరులో అంతా ఎక్కడ దొరకదు. సో చాలా రోజులు, చాలా ఏళ్ళ తర్వాత పాపకి బాగా వచ్చింది, సూపర్గా వచ్చింది పాప. సో ఇప్పుడైతే షాపింగ్ వెళ్దామని వెళ్తున్నాము. మేమైతే డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్కి వెళ్తున్నాము. అరకెరే దగ్గర ఉంటుంది కదా, సో అక్కడ బాగుంటుంది శారీస్ అండ్ కుర్తాస్ ఇలాంటివి. సో అందుకని మేము చాలాసార్లు వెళ్ళాము. సో ఈసారి కూడా గాయత్రి వెళ్ళాలంటే ఇంకా వెళ్తున్నాము. ఫస్ట్ అయితే ఆకలిగా ఉంది అని పిజ్జా హట్కి వెళ్దామని వెళ్ళాము. డ్రెస్ సర్కిల్ ఆపోజిట్లోనే ఉంటుంది. కాకపోతే పిజ్జా హట్ ఆ టైంలో క్లోజ్ ఉంది అని పక్కనే టాకో బెల్ ఉన్నింది. సో అందుకే ఇంకా టాకో బెల్కి వెళ్దాము. చాలా ఆకలిగా ఉంది. ఇంట్లో మేము లంచ్ చేయలేదు, సో బయటే లంచ్ చేద్దామని వెళ్ళాము. సో అందుకని అక్కడికి వెళ్ళి ఇంకా నేనైతే ఫస్ట్ టైం టాకో బెల్ ట్రై చేస్తుండేది, ఇంతవరకు వెళ్ళలేదు. సో ఇంకా పక్కలో వేరే ఆప్షన్ లేదని అక్కడికి వెళ్ళాం. కానీ బాగానే ఉండింది, రీజనబుల్ ప్రైస్ కూడా రీజనబులే అయింది. అండ్ మేము ఇంత ఏమేమి తీసుకున్నామో వీటికి అన్నిటికీ నాకు జస్ట్ 490-500 రూపీస్ పడింది అంతే. సో కాకపోతే టేస్ట్ కూడా బాగానే
ఉన్నింది. నేను అనుకోలేదు ఎలా ఉంటుందో ఏమో అనుకొని ఆర్డర్ చేసాం. ఫస్ట్ అందుకే ఒక్కొక్కటే ఆర్డర్ చేసాం, ఒక్కొక్కటి తీసుకొని అవి టేస్ట్ చేసి అండ్ నెక్స్ట్ ఆర్డర్ చేసినాం అనమాట. సో బాగుంది. నేను పన్నీర్ సంథింగ్ నాకు నేమ్స్ గుర్తులేదు, లైక్ పొటాటో అండ్ పన్నీర్, సో ఈ రిలేటెడే తీసుకున్నాము. కానీ బాగుండింది, టేస్ట్ అంతా బాగానే ఉండింది. సో ఇంకా ఇక్కడ లంచ్ లాగా, అంటే ప్రాపర్ లంచ్ కాదు, కాకపోతే ఇక్కడ లంచ్ చేసుకొని ఇంకా డ్రెస్ సర్కిల్కి వెళ్ళామన్నమాట నెక్స్ట్. సో మేమైతే ఏదైనా పర్టికులర్గా పర్చేస్ చేయాలి అని అంతా వెళ్ళలేదు. నార్మల్గా ఇంకా గాయత్రి ఒకసారి వెళ్దామంటే వెళ్ళాము, ఎందుకంటే ఆ టైంలో కిలో లెక్కన సేల్ రన్ అవుతా ఉండింది. నార్మల్గా డ్రెస్ సర్కిల్లో ఎప్పుడూ ఆఫర్ ఉంటుంది, కానీ కిలో లెక్కన సేల్ మేము ఫస్ట్ టైం వెళ్తుండేది. అప్పుడు కిలో లెక్కన సేల్ ఉంది, ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుందో అని వెళ్ళాము. యాక్చువల్గా చెప్పాలంటే శారీస్కి అంతా డ్రెస్ సర్కిల్ బెస్ట్, బికాజ్ చాలా రీజనబుల్గా ఉంటుంది శారీస్. నేనైతే లైక్ వెళ్ళినప్పుడంతా మినిమం 2-3 శారీస్ ఖచ్చితంగా పర్చేస్ చేస్తాము. ఇప్పుడైతే నేను మైసూర్ సిల్క్ శారీస్ చూస్తున్నాను, బికాజ్ నేను చాలా రోజులుగా ప్యూర్ మైసూర్ సిల్క్ శారీస్ తీసుకోవాలి అనేసి అనుకుంటూ ఉంటే, సో అప్పుడు నా దగ్గర యాక్చువల్గా మైసూర్ క్రేప్ శారీస్ ఇలా ఉంది, కాకపోతే ప్యూర్ మైసూర్ క్రేప్లో లేదు. సో అక్కడ ట్రై చేద్దామని వెళ్ళాను. నా మైండ్లో యాక్చువల్గా సమ్ పర్టికులర్ కలర్స్ ఉన్నాయి, లైక్ రెడ్కి గ్రీన్ బార్డర్ లేదా బ్లూకి లైక్ గ్రీన్ బార్డర్, అలా కొన్ని పర్టికులర్ కలర్స్. సో అక్కడ అందుకే వేరే కలర్స్ ఉన్నాయా అని ట్రై చేస్తున్నాను. ఇక్కడ పర్లేదు, రీజనబుల్గా 10,000 to 12,000 అలానే ఉండింది. అండ్ సమ్ 6,000-7,000 కూడా ఉన్నాయి. ఈ బ్లూ కలర్ నాకు చాలా బాగా నచ్చింది, ఇప్పుడు చూపించారు కదా ఆ కలర్. నేను యాక్చువల్గా ఆ కలర్లోనే చూస్తూ ఉన్నాను మైసూర్ సిల్క్లో. సో నాకు కూడా చాలా బాగా నచ్చింది, కాకపోతే నెక్స్ట్ టైం ట్రై చేద్దాము చూద్దాంలో అనేసి వచ్చేసాను. కాకపోతే ఇక్కడ మైసూర్ సిల్క్ కలెక్షన్స్ బాగున్నాయి. అండ్ ఇంకా వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదా, ఇంకా అండ్ గాయత్రి శ్రీమంతం కూడా ఉంది కదా, సో అందుకే ఇంకా వేరే శారీస్ కూడా చూస్తూ ఉంటుంది, ట్రై చేస్తూ ఉన్నాను ఏది బాగుంటుందో అని. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా కుర్తా సెట్స్ ఏదన్నా చూద్దామని వెళ్ళాము. ఇక్కడైతే కుర్తా సెట్స్ అండ్ శారీ బెస్ట్ ప్రైస్, మీకు 2,000కి 2 కుర్తా సెట్స్, 1,500కి 2 అలా అంతా దొరుకుతుంది. కానీ నా ఒపీనియన్కి డ్రెస్సెస్ మాత్రం లైక్ ప్రైజెస్ బాగాలేదు, బికాజ్ రీజనబుల్గా అస్సలు లేదు. కానీ శారీస్ అండ్ కుర్తా సెట్స్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ ఈ శారీ నేను టిష్యూ శారీ చూస్తున్నాను, బికాజ్ కలర్ ఎందుకో నచ్చి చూస్తున్నా. అండ్ గాయత్రి కూడా ఈ శారీ బాగుందా తీసుకునేదా అని ఆలోచిస్తూ ఉండింది. నేను కూడా నా దగ్గర ఆల్రెడీ చాలా టిష్యూ శారీస్ ఉంది, అండ్ కేరళకి వెళ్ళినప్పుడు కేరళ శారీ తీసుకున్నా, సో అది ఇది లైక్ సేమ్ అయిపోతుందేమో కలరు అని ఆలోచించి చూస్తూ ఉంటుంది. అండ్ అంత లోపల ఇంకా గాయత్రి టీ తాగేసి వద్దాము, టీ తాగాలి అని చెప్పింది. సో అందుకే పక్కన స్ట్రీట్లోనే సేమ్ డ్రెస్ సర్కిల్ పక్కననే ఈ కెఫే ఉంటుంది, అంటే స్మాల్ షాప్. ఇక్కడ అంకల్ ఆంటీ సర్వ్ చేస్తారనమాట, చాలా రీజనబుల్, బడ్జెట్ ఫ్రెండ్లీ. మీకు బర్గర్, పన్నీర్ రోల్, పిజ్జా ఇవన్నీ చాలా, అండ్ జ్యూసెస్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఆ రోజు ఎందుకో తెలీదు నాకు, మేము ఇలాచీ టీయో మసాలా టీయో చెప్పాము, కాకపోతే ఆ రోజు నాకు ఎందుకో టీ అక్కడ నచ్చలేదు, ఏమో తెలియదు. గాయత్రికి నచ్చింది, గాయత్రి తాగేసింది, కానీ నాకు నచ్చలేదు. సో నేను అలానే పెట్టి ఇంకా పక్కనే బేకరీ ఉంటే బేకరీలో వచ్చి టీ తాగాను అనమాట. అక్కడ బాగుండింది టీ. సో ఇంకా టీ తాగేసి మళ్ళీ డ్రెస్ సర్కిల్ వెళ్ళాము. అక్కడ వెళ్ళి ఇంకా శారీస్ మళ్ళీ చూసాము, వేరే ఏదో నచ్చుతుందా అని. అండ్ ఈ శారీ అయితే నేను చేతిలో పట్టుకోండేటప్పుడే ఒక 2-3 మెంబర్స్ అడిగేశారు ఎక్కడుంది, ప్రైస్ ఎంత, శారీ బాగుంది అని. సో ఇంకా నేను కూడా ఓపెన్ చేసి చూసి ఇంకా తీసుకునేసాను. గాయత్రి కూడా శ్రీమంతానికి లావెండర్ కలర్లో శారీ చూస్తూ ఉండింది. సో ఇంకా అది బాగుందా లేదా అని పెట్టుకొని చూసుకుంటుంది, నెక్స్ట్ టైం చూడాలి అని. ఇంకా మేము కూడా కాంతి స్వీట్స్లో ఇంకా రస్మలై తినేసి ఇంకా మేము సర్వీస్కి ఇచ్చిన కార్ వచ్చింది, దాంట్లోనే ఇంకా ఇంటికి రీచ్ అయిపోయాము. ఇంటికి రీచ్ అయిన వెంటనే ఇంకా డిన్నర్ రెడీగా ఉంటే ఫస్ట్ వచ్చి డిన్నర్ చేసేసాము. చాలా ఆకలిగా ఉండింది, బికాజ్ మేము ఇంటికి వచ్చే లోపల టైం ఒక
8:30 అయిపోయింది. సో అందుకే ఫస్ట్ డిన్నర్ చేసేసాము. ఇంకా నేను ఏమేమి తీసుకున్నానని కూడా మీకు అప్డేట్ చేస్తాను. హాయ్ ఎవ్రీవన్. సో ఇంటికి వచ్చాము, ఇంకా భోజనం చేసేసాము. నేను యాక్చువల్గా ఈ శారీ కొనుక్కున్నా. సో ఇలా బార్డర్ వచ్చింది. సో ఈ కలర్ ఎందుకో నచ్చింది, లైక్ తీసుకోవాలి అనేసి అనిపిస్తుంది. టిష్యూ ఫ్యాబ్రిక్. సో అందుకనే ఈ శారీ కొన్నామన్నమాట. సో అంతే. Bye. Thank you so much for watching my videos. Please subscribe. Thank you.